నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఓజీ సినిమా మీదనే భారీ అంచనాలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం భారీ అంచనాల మధ్య ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి దీని మీద? నాకు ఇప్పుడున్న అందిన సమాచారం ప్రకారం మొత్తం ఎంటైర్ 140 నుంచి 200 కోట్లు ఒక బెనిఫిట్స్లో కలెక్ట్ చేస్తుంది. అంటే అంత హైప్ వచ్చింది, వెరీ హైప్. అంటే ఎన్ని థియేటర్లు పెడుతున్నారు, అన్ని థియేటర్లో హెవీ రిటర్న్స్ ఉన్నాయి. హెవీ రిటర్న్ నాకు యాక్చువల్గా ఫస్ట్ టైం నాకు పుష్ప తర్వాత అన్ని టికెట్స్ అడిగింది, అంటే అప్లికేషన్ టికెట్స్ ఉన్నది ఈ సినిమానే. ఎందుకంటే హెవీ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇంతకుముందు లేవు. ఎందుకంటే థియేటర్లు వేసేస్తుంటప్పుడు అప్లికేషన్ లేవు, కానీ హెవీ అప్లికేషన్స్ వచ్చాయి. అంటే జనాల్లో హై ఎక్స్పెక్టేషన్ ఉంది. ఓజీ అనేది హై ఎక్స్పెక్టేషన్ ఉంది కనుక పవన్ కళ్యాణ్ గారికి హిట్టు ఫ్లాపులు లేకపోతే పబ్లిసిటీలు అవన్నీ ఉండవు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అది ఒక మేనియా. దాంట్లో ఈ 4 days or 5 days మనం చూడాల్సిన అవసరం కలెక్షన్స్ విషయంలో. మనం అక్కడి నుంచి సినిమా బాగుందా బాగోలేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, మనం ఏం చేయలేము. నెంబర్ 1. నెంబర్ 2, సినిమా అనేది ప్రజలు అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి ప్రేమ అంటే తల్లిదండ్రుల కంటే ఆ హీరో అంటే అంత పిచ్చి ప్రేమ. ఆ ప్రేమకి హద్దులు ఉండవు, ఆ ప్రేమకి డబ్బులు ఉండవు, ఆ ప్రేమకి లెక్కలు ఉండవు. అందుకే ఆ అభిమానం, స్వచ్ఛమైన అభిమానాన్ని నేను ఈ నిర్మాతలకు కానీ, ఛాంబర్ వారికి కానీ, హోమ్ సెక్రటరీ డిపార్ట్మెంట్లకు కానీ నేనేమంటున్నానంటే, అభిమానులకు అందుబాటులో రేట్ ఇవ్వండి, అభిమానులకి అందుబాటులో రేట్ ఇవ్వండి. సామాన్యులు చూసే విధంగా, మిడిల్ క్లాస్ చూసే విధంగా, హై క్లాస్ చూసే విధంగా సినిమాకి రేట్లు పెట్టండి. 1000 రూపాయలు అనేది ఇవి బడ్డన్ అయిపోతుంది. ఎందుకంటే అభిమాని అనేవాడు రేపు బెనిఫిట్స్ ఓన్లీ అభిమానులే చూస్తారు, తర్వాత కూడా రిపీట్ ఆడియన్స్ చూస్తారు. అభిమానులు ఇప్పుడు రేపు సినిమా చూడరు. ఏదంటే ఆ సంతోషానికి ఐఏసి వాళ్ళు హంగామా చేసుకునేప్పుడు నేను మళ్ళీ సినిమా ఇంకో 2సారి చూస్తారు, 3సారి చూస్తారు. అభిమాని ఏ సినిమా అయినా 6 సార్లు చూస్తాడు, 6 times మీకు చూసేది, 5 times 3 times. అభిమానం ఒక్కసారి చూసి ఆగడు. మరి అలాంటప్పుడు ఆయనకి 300 రూపాయల టికెట్ మామూలు రెగ్యులర్ షో పెట్టాం, 1000 రూపాయలు పెట్టాం. 1000 రూపాయలు ఇస్ కన్ఫర్మ్ అభిమాని వెళ్తాడు, వెళ్ళాల్సిందే. అభిమాని అనేవాళ్ళు కంపల్సరీ వెళ్ళాల్సిందే. వెళ్తే 1000 రూపాయలకి వెళ్తే మళ్ళీ 300 రూపాయల టికెట్కి వెళ్తే మళ్ళీ 300, అంటే ఎంత బడ్డన్ అవుతుంది, ఆయన శాలరీ ఎంత, ఇవన్నీ మనం చూసి చేయాలి. దాన్ని చూడాల్సిన బాధ్యత ఎవరిది? చాలామందికి అనుకుంటున్నారు హీరో గారికి వస్తే డబ్బులు, హీరో గారికి రావు, హీరో గారికి సంబంధం లేదు. ఆయన సినిమాలో యాక్ట్ చేశాడు. నిర్మాత డివివి దానయ్య గారు, డివివి ఎంటర్టైన్మెంట్. పవన్ కళ్యాణ్ గారు అనేవా ఆయన సినిమా చేశారు అంతే. ఆయన డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన ఆయన రికమెండ్ చేసినంత అవసరం లేదు. రికమెండెడ్ బై ఆయన రేట్ వేసింది ఛాంబర్కి ఇవ్వాలి, ఛాంబరు హోమ్ సెక్రటరీకి ఇవ్వాలి. రికమెండెడ్ బై హోమ్ సెక్రటరీ మొత్తం వెరిఫై చేసుకొని నోటెడ్ ఈజ్ ఫైల్డ్ అని జీవో పాస్ చేయాలి. ఇది నడుస్తుంది అంతే తప్ప హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం టోటల్గా డిప్యూటీ సీఎం గారికో ఇది ఎవరికి వెళ్ళదు. అక్కడ దాంట్లో పూర్వపరాలు చూసి గతంలో ఎంత ఉంది, అక్కడ ఇన్కమ్ ఎంత ఉంది, ఏ క్లాస్ ఇన్కమ్ ఎంత ఉంది, బి క్లాస్ ఎంత ఇన్కమ్ ఉంటుంది, సి క్లాస్ ఎంత ఇన్కమ్ ఉంటుంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ఎంత, ఆ జీవోలో మనకి ఎలా ఉంది, అదే జీవోని కంటిన్యూ చేస్తున్నాం. జీవో క్యాన్సిల్ చేయలే, అదే జీవోని కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ఆ జీవోలో ఏమేమి ఉన్నాయి, ఈ బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్కి ఎంత పెంచవచ్చు, ఏ క్లాస్ ఎంత పెంచవచ్చు, బి క్లాస్ ఎంత పెంచవచ్చు, ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూడకుండా రేట్ ఇవ్వడం తప్పు అని అంటాను నేను. అంతకంటే నేనేమి ఇప్పుడు ఇదంతా చాలామంది మన పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే డబ్బులు అని కూడా తప్పు. హీరో గారికి ఏ సంబంధాలు లేవు కనుక దాంట్లో అభిమానుల్ని క్యాష్ చేసుకుంటుంది కొంతమంది. కాబట్టి వాళ్ళని 100% తప్పు. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమానే కాదు, మీరు ఏ హీరో సినిమా అయినా మీరు అబ్జర్వ్ చేసుకోండి. నేను ఏదైనా టికెట్లకు వ్యతిరేకం, నేను రేట్లకు వ్యతిరేకం. ప్రేక్షకుడు థియేటర్కి రావాలా, ఓటీటీకి అలవాటు పడకూడదు, పెరేసీకి అలవాటు పడకూడదు. ప్రేక్షకుడు థియేటర్లో చూస్తే దాంట్లో కొన్ని 100 మంది కార్మికులు బతుకుతారు. ప్రేక్షకుడు థియేటర్ నిలబడితే థియేటర్ దేవాలని థియేటర్ నిలబడుతుంది. కనుక ప్రతి హీరోని మనం ఆ హీరో సినిమా తీస్తేనే మాకు వచ్చేది. అంటే ఒక ఎగ్జిబిటర్గా నేను చెప్తాను, దయచేసి అది ఆలోచించండి అంతే తప్ప రేట్ ఎక్కువ నేను అంటున్నాను. ఈ సినిమా అంటారా 100% పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఫ్లాప్లు హిట్లు ఉన్నాను, ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈజ్ ఎక్స్ట్రాడినరీ హైప్ వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ సినిమా మామూలుగా ఉండదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమా ఓజీ అనేది అంత హైప్ వచ్చింది. కొన్ని సీన్లు కట్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. అది సెన్సార్ అండి, అది సెన్సార్లో ఉంటాయి. దాంట్లో ఏమి అంటే మీకు ముందు సినిమా చూపించిన సీన్లు కట్ చేశారా?
ఇంకా సినిమానే చూపించరు, ఏం సీన్లు కట్ చేస్తారు, ఏం సీన్లు కట్ చేస్తారు మీకేం తెలుసు, నాకేం తెలుసు. చిన్నపిల్లలు చూడొద్దు లాంటి సినిమాలు. ఎక్కువ వైలెన్స్ ఉన్నప్పుడు ఏ సర్టిఫికేట్ ఇస్తారు, అంతే. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, దాంట్లో తప్పే ఉంది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అంతే తప్ప వైలెన్స్ ఏం కాదు కదా దాంట్లో. నేను చిన్నపిల్లలు చూడకూడదు అంటే అది చిన్నపిల్లలు ఇప్పుడు రేపు అభిమానులు అందరూ ఉంటారు. చిన్నపిల్లలు అంటే ఏముంటుంది చెప్పండి, 18 years బిలో చూడకూడదు అంటే. చూడకూడదు అంటే అదేం కాదు, వైలెన్స్ ఎక్కువ ఉంటప్పుడు చూడకూడదు. అది ఏ సర్టిఫికేట్ ఇవ్వలేదు. యూఏ క్లియర్ 3 సర్టిఫికేట్లు ఉంటాయి, దాని వైలెన్స్ బట్టి ఇచ్చారు. ఇప్పుడు ఎల్బీ స్టేడియం అక్కడ కూడా రాజకీయమే జరిగింది అనుకుంటున్నాను నేను. అక్కడ కూడా రాజకీయమే జరిగింది ఏదో, నాకు 100% నేను. ఎందుకంటే ఇప్పుడు పుష్ప సినిమా చూసుకుంటే, ఇక బిఫోర్ సినిమాలు చూసుకుంటే కొన్ని యూత్ సర్టిఫికెట్లు ఇచ్చారు, యూఏ సర్టిఫికెట్లు ఇచ్చారు. మరి ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సినంత ఆంతర్యం ఏంటో నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ సినిమాలు చూస్తే ఆ వైలేషన్ ఎక్కువ ఉన్నాయి కదా, ఆ వైలేషన్ కంటే ఈ వైలేషన్ ఎక్కువ ఉందా? ఎందుకంటే ఆఫ్టర్ రిలీజ్ నేను మాట్లాడతా ఈ విషయం కోసం. ఎందుకంటే ఇక్కడ కూడా ఏదో జరిగిందని అనుకుంటాను. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చే సినిమా కాదు ఇది, యూఏ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. కానీ మరి ఎందుకు ఇచ్చారు ఆ గతంలో మనం పోల్చుకుంటే, మరి అది యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, మరి ఎందుకు ఆ సర్టిఫికేట్ ఇచ్చారనేది నాకు కూడా మన సినిమా చూస్తేనే కానీ తెలుసు, చూడకూడదు మనం ఏం చెప్పలేం.